రేష్మా, అన్ని చోట్ల కండిషనర్స్ ఉంచారేంటి? మీరే కదా కండిషనర్స్ గురించి చెప్తా అన్నారు. అవును కదా, లెట్స్ స్టార్ట్. మీది ఆయిలీ హెయిర్ అయితే కనుక లైట్ వెయిట్ రిన్స్ ఆఫ్ కండిషనర్ వాడుకోవాలి. డ్రై హెయిర్ వాళ్ళు క్రీమీ టెక్స్చర్ ఉన్న రిన్స్ ఆఫ్ కండిషనర్ వాడుకోవాలి. లైట్ వేవీ హెయిర్ వాళ్ళు లీవ్ ఇన్ కండిషనర్ వాడుకోవాలి. అది వెట్ హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. మీరు కెమికల్లీ ట్రీటెడ్ కలర్డ్ హెయిర్ అయినా ఫ్రిజీ హెయిర్ అయినా డీప్ కండిషనర్ వాడుకోవాలి. ఇందులో హైడ్రోలైజ్డ్ కెరాటిన్ ఉంటుంది. వీక్లీ వన్స్ మాత్రమే వాడాలి. 30 to 40 మినిట్స్ అప్లై చేయాలి. ఒక్కొక్కసారి హెయిర్ మాస్క్ కూడా వాడచ్చు. అండ్ స్విమ్మర్స్ అయితే కనుక కీలీటింగ్ ఏజెంట్ ఉన్న కండిషనర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది క్లోరిన్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు కండిషనర్ ఎవరు అప్లై చేయాలో తెలుసుకుందాం. ఎవరికి అప్లై చేయకూడదు అంటే హెయిర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, స్కాల్ప్ ఇరిటేట్ అయినప్పుడు కానీ, అండ్ పోస్ట్ ట్రీట్మెంట్స్ అంటే పిఆర్పి, మీసోథెరపీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వెంటనే కండిషనర్ అప్లై చేయకూడదు. వన్ మోర్ లాస్ట్ పాయింట్, సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న రివర్స్ కండిషనర్ అంటే ఏంటంటే మనం హెయిర్ బాత్ చేయడానికి ముందు మాత్రమే కండిషనర్ అప్లై చేసుకోవడం, లేదా అట్లీస్ట్ న్యాచురల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయినా హెయిర్ అప్లై చేసుకుంటే దాన్ని రివర్స్ కండిషనర్ అంటారు. ఫర్ మోర్ టిప్స్ ఫాలో us.